పీలేళ్ళు 10 నిమిషాలు పని ఉంది, వెళ్దాం పదండ్రా అంటే పిలుచుకొని వెళ్ళి ఊరంతా 4 గంటలు తిప్పి నా దగ్గర డబ్బులు ఖర్చు పెట్టేసినారు లాస్ట్కి వీళ్ళు. నేనైతే పీలేరుకి వెళ్ళిన పని 10 నిమిషాల్లో అయితే అయిపోయింది నా పని. ఇంకా వీళ్ళు తిరగడానికి అయితే పిలుచుకొని వెళ్ళినారు. ఇంకా ఫస్ట్గా అయితే పీలేరు నది దగ్గరికి అయితే పిలుచుకొని పోయినారు. ఇంకా ఈ మధ్య కురుస్తున్న వర్షాలకైతే నది అయితే బాగా వాటర్ ఫ్లో అవుతా ఉంది. ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి ఇన్ని నీళ్ళు అయితే తెలియదు, కానీ వాటర్ అయితే ఎక్కువ ఫ్లో అవుతా ఉన్నాయి. ఇంకా బాయ్స్కి తెలిసిన విషయమే కదా, నీళ్లు కనిపిస్తే ఎక్కడన్నా బండి కడుక్కోవడము. ఈ నా కొడుకులకి మొహాలు చూపించండి అంటే ముడ్లు చూపిస్తూ ఉంటారు. ఇంకా బండి అయితే క్లీన్ చేసుకున్నాము. ఇంకా అట్లా వాటర్లో కొద్దిసేపు తిరిగి వాటర్ అయితే ఎంత క్లియర్గా ఉన్నాయంటే అంత మంచిగా ఉన్నాయి, బాగా ఫ్లో అవుతా ఉన్నాయి. చుట్టూ అట్మాస్ఫియర్ కూడా చాలా మంచిగా ఉంది. వాటర్ అయితే మంచిగా ఫ్లో అవుతా చూడడానికి చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా తర్వాత అయితే రైల్వే స్టేషన్కి వద్దంటే కూడా పిలుచుకొని పోయినారు వీళ్ళు. అంటే ఇంటికి వెళ్దాం పదండ్రా అంటే కూడా ఒక్కడు వినలేదు. ఇంకా సరేలే మనం కూడా వచ్చినాం కదా అని వీడియోలు అయితే తీస్తా ఉన్నా నేను. ఇంకా లాస్ట్కి జెండామాన్ దగ్గరికి పిలుచుకొని పోయి పకోడా తినేసి ఇంటికి అయితే బయలుదేరిపోయినాము. వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ కామెంట్ వేసుకోండి. ఇంకో మంచి వీడియోతో అతి త్వరలో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్.